హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గులాబీల్లో రకరకాల షేడ్స్ మనం చూస్తూ ఉంటాం. గులాబీల తర్వాత మళ్ళీ అన్ని ఎక్కువ షేడ్స్ కనిపించేది బోగన్విలియా మొక్కల్లోనే. దీనిలో ఒకప్పుడైతే గులాబీ తెలుపు 2 రంగులు మాత్రమే ఉండేవి, దేశవాళీ వెరైటీస్ అన్నమాట. వీటి చిట్టి చిట్టి తెల్లని పూల చుట్టూ ఉండే రంగురంగుల పత్రాలు రెపరెపలాడుతూ కాగితాల్లాగే ఉంటాయి. అలాగే అప్పట్లో రాసుకోవడానికి ఉపయోగించే తెల్ల కాగితం, బంగారాన్ని చుట్టడానికి ఉపయోగించే గులాబీ రంగు కాగితం, ఈ రెండే అవైలబుల్గా ఉండటంతో వీటిని చూడగానే కాగితాలు గుర్తొచ్చి వీటిని కాగితం పూలు అనేవారేమో. ఏమోలండి, దాని హిస్టరీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం ఈ పూలతో ఓ మంచి పూల జడ ఎలా వేయాలో చూసేద్దాం రండి. తెలుపు గులాబీ రంగు పూలను చిన్న చిన్న దండల్లాగా అల్లుకున్నాను నేను. తర్వాత జడకి ఒకదాని తర్వాత ఒకటి రంగుల కాంబినేషన్ కనిపించేటట్టు అరేంజ్ చేసుకోవడమే. పిన్స్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా అరేంజ్ చేయొచ్చు. ఈ పూలతో పూల జడ వేయడం వల్ల 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి, ఎంతసేపు ఈ పూల జడ వేసుకున్నా ఏ మాత్రం బరువుగా అనిపించదు, చాలా తేలిగ్గా ఉంటాయి ఈ పూలు. ఇంకొకటి, ఎంతసేపు మనం ఈ పూల జడని జడ పైన ఉంచుకున్నా అంతసేపు అవి వాడిపోకుండా, ఒకవేళ వాడిపోయినా కలర్ మాత్రం పోకుండా అంతే కలర్ఫుల్గా ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ పూలతో అలంకరించుకోవాల్సి వస్తే, అంటే వేరే ఆప్షన్ దొరకనప్పుడు వీటిని ఆర్నమెంటల్ ఫ్లవర్స్ కింద మనం ఉపయోగించుకోవాలి అంటే, ముఖ్యంగా జడ వేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అంటే ది బెస్ట్ సెలెక్షన్ అని మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత థిక్ పింక్ కలర్ మనకి ఇంకొక చోట దొరకదు వేరే ఫ్లవర్స్లో. ఎనివే, మరి ఇలా జడ పూర్తిగా ఫిల్ చేసుకున్న తర్వాత చూస్తే ఇది స్టెప్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. పిల్లలకైతే అసలు జడ వేసినట్టే తెలియదు, తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా పూల జడ వేసి అలా వదిలేస్తే చాలు, వాళ్ళు ఆడుకునే ఆటల్లో ఈ పూల జడ కూడా ఒక భాగం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాగితం పూలతో కూర్చున్న ఈనాటి మా అందమైన పూల జడ మీకు నచ్చిందా? ఈ పూలు కనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పాపాయికి ఓ అందమైన జడ వేయండి, సరేనా? ఎనీవే, మరిన్ని అందమైన పూలతో మరో పూల జడ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.